పహల్గామ్ అటాక్. ఈ అటాక్ చేసింది ఎవరంటే పాకిస్తాన్. జనరల్గా ఏదైనా ఇష్యూ వచ్చి మన మీద ఎవరైనా అటాక్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఈ కంట్రీ చేసిందని చెప్పకూడదు. బట్ ఈ సిచ్యువేషన్లో ఈ సినారియో పాకిస్తానే చేసిందని చెప్తున్నామంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు. ఈ ఇన్సిడెంట్ మన ఇండియాలో జరిగిందో లేదో పాకిస్తాన్ అఫీషియల్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఒకడేమో వచ్చి ఈ అటాక్ చేసింది పాకిస్తాన్ వాళ్ళు కాదు అని అంటారు. ఇంకొకడేమో వచ్చి ఇండియా మా మీద అటాక్ చేస్తే మేము రీఅటాక్ చేయడానికి రెడీగా ఉన్నామంటారు. అసలు పాకిస్తాన్ చేసిందని మనం డైరెక్ట్గా అనౌన్స్ చేయలేదు. వాళ్ళు చేసిన పనులకే మనం ఫిక్స్ అయ్యాం. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరికి చేయించారని చెప్పి. అంతేకాదు దీనికి మోడీ గారి రియాక్షన్ కూడా మనం గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ప్రతిసారి జరిగిన వెంటనే శాంతి ఒప్పందం అని చెప్పేసి ఇరు దేశాల వాళ్ళ అఫీషియల్స్ని కూర్చోబెట్టి మాట్లాడతారు. కానీ ఈసారి అలా చేయలేదు. వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసేసి అందరితో డిస్కస్ చేసి ఇండస్ వ్యాలీ ట్రీటీ అనే ఒప్పందాన్ని రద్దు చేసేసారు. దీని ద్వారా ఏమవుతుందంటే పాకిస్తాన్కి 80 to 90% వాటర్ మన కంట్రీ నుండే వెళ్తుంది. దాన్ని మొత్తం బ్లాక్ చేసేసారు. ఇండైరెక్ట్గా వారికి దిగినట్టే. ఆ నెక్స్ట్ డేనే ఏమైందంటే బీహార్లో ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు మోదీ గారు. ఆ మీటింగ్లో అతను ఏం చెప్పారంటే అతను జనరల్గా అన్ని మీటింగ్స్లో హిందీలో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ రోజు మీటింగ్ మధ్యలో ప్రపంచం మొత్తం వినాలని చెప్పేసి హిందీ నుండి ఇంగ్లీష్కి స్విచ్ అయ్యి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అతను ఏం చెప్పారంటే మేము టెర్రరిస్ట్ని డెఫినెట్గా ఫైన్ చేస్తాం, వాళ్ళని పనిష్ చేస్తాం. అలానే టెర్రరిస్టులనే కాదు వాళ్ళు వెనకుండా నడిపిస్తున్న వారిని, అలానే వెనకుండా నడిపిస్తున్న కంట్రీస్ని, వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని చాలా హార్డ్గా పనిష్ చేస్తామని అతను ఓపెన్గా చెప్పారు. ఈ డేరింగ్ అండ్ గట్స్ చూస్తుంటే రియల్గా మనకి ఒక వార్ సీక్వెన్స్ జరుగుతుందేమో అని డౌట్ రావడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా మనం పాకిస్తాన్తో ఇప్పుడు వార్ చేయాలి. ఎందుకంటే మనం ఊరుకుంటున్న ప్రతిసారి వాళ్ళ బార్డర్లో కవ్యం చర్యలు చేయడం, ఇంకేదో చేయడం, టెర్రరిస్టులను పంపించడం, ఇది నిన్న మొన్నటి అవుతున్న ఇష్యూ కాదు. సో దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలంటే డెఫినెట్గా వార్ జరగాలి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని తెలియాలి. ఒకరు రైజింగ్లో ఉండాలి, ఒకరు ఓడిపోవాలి. సో దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ హూ వన్ అండ్ హూ లూజ్ ద మ్యాచ్. అండ్ ఇది మోడీ గారు చెప్పిన వెంటనే పాకిస్తాన్ ఊరుకోకుండా మనకి కౌంటర్ స్ట్రైక్గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. పాకిస్తాన్ మీద నుండి ఇండియన్ ఎయిర్లైన్స్ వెళ్ళకూడదని. వాళ్ళు బొడ్డు పేదవాళ్ళు కాకపోతే దీనివల్ల మనకెంత లాస్ ఉందో వాళ్ళకి కూడా లాస్ ఉంది. ఎందుకంటే మన ఎయిర్లైన్స్ కాను వాళ్ళ కంట్రీ మీద వెళ్తున్నందుకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనం వాళ్ళకి కొంచెం మనీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మన కంట్రీ మీద నుండి ఇంకే ఎయిర్లైన్స్ వెళ్ళినా వాళ్ళు మనకు మనీ ఇస్తారు. అది రూల్. అది సో అకార్డింగ్ టు దట్ రూల్ వాళ్ళే లాస్ అవుతున్నారు ఈ విషయంలో. అంతేకాకుండా మీరు వాటర్ ఆపేయడం యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేశారు పాకిస్తాన్ నుండి. అంటే మీరు వాటర్ ఆపేస్తే అందులో మీరు రక్తం పారుతుందని పెద్ద డెసిషనే ఇచ్చారు వాళ్ళు. కానీ ఆ బుర్ర తక్కువ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే వార్ అంటూ జరిగితే డెఫినెట్లీ మనమే విన్ అవుతాం. ఎందుకంటే మనకున్న కంట్రీస్ సపోర్టు, మనకున్న ఆయుధ సామర్థ్యం వాళ్ళ కంట్రీకి డెఫినెట్గా లేవు. మనకు క్లియర్గా ఆ అవుట్పుట్ కనిపిస్తుంది. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఒకటి. ఏ టైంలో అయినా వార్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ నిజంగానే వార్ స్టార్ట్ అయితే మనకి యుఎస్ఏ, రష్యా ఇలా పెద్ద పెద్ద కంట్రీస్ సపోర్ట్ చాలానే ఉంది. బట్ పాకిస్తాన్ చూసుకుంటే మెయిన్ బిగ్ కంట్రీ సపోర్ట్ ఏంటంటే చైనా. సో ఇప్పుడు వార్ జరగాలి. ఇండియా వార్ చేయాలి. ఈ వార్లో మనం కొంచెం లాస్ అయినా పర్లేదు, కానీ పాకిస్తాన్ మాత్రం ఫుల్ స్మాష్ అయిపోవాలి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. నెక్స్ట్ నుండి టెర్రర్ అటాక్స్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలని తీసుకురాకుండా ప్రశాంతంగా మనం బతకనే. అంతేకాని ఇప్పుడు వదిలేసి మళ్ళీ కూర్చుంటే వాళ్ళు మళ్ళీ కొద్ది రోజులకి ఇదే రిపీట్ చేస్తారు. సో డెఫినెట్గా వార్ జరగాలని కోరుకుందాం, మనం గెలాలని కోరుకుందాం. రెండు కంట్రీలకి యుద్ధం అయితే చాలా లాస్ అవుతుందని, ఇండియా ఓడిపోతుందేమో అని కొంతమంది భయపడుతున్నారు. కానీ ఒకసారి మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మన ఆర్మీ ఫోర్స్ అవనివ్వండి, యాక్టివ్లో ఉన్న మిలిటరీ ఆర్మీ అవనివ్వండి, డ్రోన్స్ అవనివ్వండి, ఎయిర్ ప్యాడ్స్ అవనివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ అవనివ్వండి, ఏదైనా సరే వాళ్ళకన్నా మనం రెట్టింపులో ఉన్నాం, ఇంకా ఎక్కువలోనే ఉన్నాం. అలానే నేవల్ ఫోర్సెస్ చూసుకున్న ఐఎన్ఎస్ విక్రమ్ అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద ఉంటే వాళ్ళకి ఒకటి కూడా లేదు. సబ్మెరీన్స్ కూడా ఉన్నాయి మనకి. సో డెఫినెట్గా మనమే విన్ అవుతాం. అండ్ మనకి అగ్రరాజ్యం సపోర్ట్ ఉంది, అలానే రష్యా సపోర్ట్ ఉంది, అలా పెద్ద పెద్ద కంట్రీస్ సపోర్ట్ ఉన్నాయి.